ఇక డీటెయిల్స్ చూస్తే మాజీ మంత్రి సాకే శైలజనాథ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. చెప్పదలుచుకుంటా ఉన్నా, ఇప్పటికే ఈ రాష్ట్రంలో వాతావరణం ఒక హింసాత్మకమైన ధోరణిలోకి వెళ్తూ ఉంది. అసాంఘిక చర్యల యొక్క వాతావరణం ఈ రాష్ట్రంలో అక్కడక్కడ కనపడతా ఉంది, ప్రస్ఫుటంగా బయటకు వస్తూ ఉంది. దీనిపైన తగిన జాగ్రత్త తీసుకుపోతే వచ్చే కాలంలో ఈ సమాజం కానీ వచ్చే తరం కానీ చాలా ఇబ్బందులు పడుతుంది, అనారోగ్యకరమైన సామాజిక వాతావరణాన్ని చూడాల్సి వస్తుంది అని మాలాంటి వాళ్ళని చెప్తా ఉన్నాం. కానీ దీన్ని ఎవరు పట్టించుకున్న పాపాన పోవడంలే. ఎవరికి వాళ్ళు ఏదో తాము చేసేదే గొప్ప కార్యమైతే మంచిదే. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దాడులతోనూ అత్యాచార ప్రయత్నాలతోనూ చివరికి అనంతపురం టౌన్లో కూడా అటువంటి సంఘటన జరగడానికి స్కెచ్ గీయబడింది అని చెప్పిన ఒక నేపథ్యంలో ఈ రాష్ట్ర వ్యాప్తంగా 186 పైగా అత్యాచారాలకు సంబంధించిన కేసులు ఉన్నాయని, మంగళగిరి దగ్గర అట్లాగే ఆ పాయకరావుపేటలో ఇక్కడక్కడే చాలా వింటూ వచ్చినాం, చూస్తూ వచ్చినాం. పీఠాపురంలో కూడా చివరికి ఆ సంఘటన ఒకసారి నేను కొద్దిగా మానవీయ కోణం నుంచి బాధ్యతాయుతంగా ఆలోచించమని కోరుతా ఉన్నా. చాలా చిన్నగా కనిపిస్తూ ఉంది. వాళ్ళకంత కడుపులోంచి బాధ వస్తూ ఉంది. ఏంది ఇది? ఒక 9వ తరగతి క్లాస్ చదువుకునే అమ్మాయి, ఒక తెలుగుదేశం పార్టీ కుటుంబానికి సంబంధించిన అమ్మాయి, నాకు తెలిసినంత వరకు వాళ్ళ నాన్న బహుశా తెలుగుదేశం పార్టీ విజయోత్సవాల్లోనూ దేంట్లో అటువంటి దాంట్లో యాక్సిడెంట్లుగా చనిపోయాడని వార్తలు విన్నా నేను. వాళ్ళ అమ్మగారికి కూడా అంత సరిగా మానసిక స్థితి ఉండదని చెప్తా ఉన్నారు. ఆ అమ్మాయి యొక్క బలహీనతని, భయాన్ని ఆసరా చేసుకొని నెలల పర్యంతం 1, 2, 3, 4, 5, 10, 12, 13, 14 ఒక అంక వస్తూ ఉంది. చివరికి ఆ అమ్మాయి గర్భం దాల్చేదాకా ఎక్కడ తీసుకెళ్తా ఉన్నారు దీన్ని? అక్కడికక్కడ సమాజం రియాక్ట్ కావాలి కదా. ఆ 7 గుర్రాల పల్లెలో ఉన్న సమాజం రియాక్ట్ కావాలి కదా. ఏ పార్టీ అయినా కానివ్వండి, దాన్ని గట్టిగా మాట్లాడితే రాజకీయ రంగు పులిమే ప్రయత్నం చేస్తారు. ఇక రాజకీయాలను మాట్లాడే సిద్ధంగా లేను.